ఎక్సడస్ నిర్గమకాండము. నిర్గమకాండం 32. మోషే కొండ దిగకుండా తడవు చేసినప్పుడు ప్రజలు చూచినప్పుడు ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లేము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పినందుకు అహరోను, మీ భార్యలు మీ పురులను కుమార్తెలు వారి చెవుల పోగులు మొత్తం బంగారం తీసుకుని అని చెప్పగా ప్రజలందరూ తమ చెవుకున్న బంగారు పోగులను అహరోను తీసుకొచ్చేసి వారిద్దరికి పోగరుతో ఒక రూపం ఏర్పరిచి పోత పోసి దూడగా చేసిను, కట్ అయింది నా దానిలో దూడగా చేసిను. అప్పుడు వారు, ఓయి ఇజ్రాయెల్, సో ఎవరో చెప్తున్నారు, ఓకే, ఓయి ఇజ్రాయెల్, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఓకే, కరెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఐగుప్తులోంచి నేను రప్పించిన నీ దేవుళ్ళు వీళ్ళే. ఓకే, సో ఒక్క దూడే ఉంది, బట్ అక్కడ వర్డ్ దేవుడు, యా ప్లూరల్. ఓకే, ఎలోహిమ్, గాడ్స్, అందుకే ఇంగ్లీష్ బైబిల్లో గాడ్స్ అని ఉంటుంది. ఓకే, ఐగుప్తులోంచి నేను రప్పించిన గాడ్స్ ఇదే అన్నారనమాట. ఓకే, అహరోన్ అది చూచి అక్కడ కీ ఉంది, వాళ్ళు దేవుడు రప్పించిన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ వాళ్ళ మైండ్ చూడండి, వాళ్ళు అంటున్నారు దేవుడు కాదు, నీ దేవుళ్ళు వీళ్ళే ఇదే. సో ఒక దూడను పట్టుకొని దేవుళ్ళు ఇదే, గాడ్స్ ఇదే. సో వాళ్ళ మైండ్లో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ నీ దేవుడు ఇదే అన్నప్పుడు అంత బాగానే ఉంది. ఓకే, వాళ్ళు యెహోవాను ఒక్కడిని నమ్ముతున్నట్టు. కానీ వాళ్ళ మైండ్ చూడండి, ఐగుప్తుని ఇంకా వదల్లా వాళ్ళు. దేవుళ్ళు ఏంది, రానా లేకపోతే ఇంకోట, ఏ దేవుడు, సూర్యుడా, చంద్రుడా, కప్ప, ఎలుక, ఏం దేవుడు, ఏం దేవుడు ఇదే, దేవుళ్ళు ఇదే. వాళ్ళ మైండ్లో పాలిథియిస్టిక్ ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు ఇదే. మీకు అర్థమవుతుందా? వాళ్ళు బయట అక్కడి నుంచి వచ్చేటప్పుడు దేవుళ్ళు ఇదే. ఓకే, వాళ్ళ మనసులో అది పోలా నా కాగా యెహోవా ఇట్లా నేను ఇక్కడ, ఇది పెద్ద వాక్యం, అద్భుతమైన వాక్యం. ఈ ఒక్క వచనం ఓకే బైబిల్ని తలకిందలు చేస్తుంది. కానీ ఆ టేస్ట్ మనకు అప్పుడే వద్దు. ఓకే, అది నేను చెప్పాను అనుకుందాం, దుర్బోధలు చేయుచున్నావు అది ఇది అని చెప్పి ఆ యూట్యూబ్లో ఉన్న జనాంగానికి ఏంటో నేను చెప్తా. ఓకే, ఎందుకని వాళ్ళు దేవుళ్ళు అన్నారనేది. ఓకే, సో మనం అప్పుడు ఫాస్టింగ్లో నేను మీకు హింట్ ఇచ్చాను, గుర్తుందా? దేవుళ్ళు అంటే ఎవరు? ఆయన ఓకే డిట్రోనమీ 32 ఏం చేశాడు? దేవుళ్ళకి పంచిచ్చాడు. ఓకే, సో వీళ్ళకి ఇంకా దేవుళ్ళు మైండ్లో ఉన్నారు. ఓకే, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలును సమాధాన బలును అర్పించిరి. ఓకే, ఇప్పుడు ఏం చేశారు? ఆ దూడ ముందు ఒక ఆల్టర్ కట్టారనమాట, ఒక బలిపీఠం కట్టి దహన బలులను సమాధాన బలును అర్పించిరి. అప్పుడు ప్రజలు తినను తాగను కూర్చుండి ఉత్సవము చేయసాగిరి. కాగా మోషేతో ఇట్లా, యెహోవా మోషేతో ఇట్లా, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. దేవుడు పైన మోషేతో మాట్లాడుతున్నాడు అనమాట. మోషేతో ఆ కొండ మీద మాట్లాడేటప్పుడే వీళ్ళు కింద విగ్రహం పెట్టారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలిని నర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు ఇదే అని చెప్పుకోనిరా. నేను అసలు దేవుడిని వదిలిపెట్టి దేవుళ్ళు వెంట పట్టారేంటని ఆయన. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, దేవుడికి ఇంకేం పని లేదు. ఆదం పుట్టించేది, లేపేసేది, నోహో దగ్గరికి వచ్చేది, అబ్రహాంకి చెప్పేది నీ సంతానం విస్తరింపేది, మొత్తం లేపేసేది, మళ్ళీ మోషే దగ్గరికి వచ్చేది.
బాగా చెంచులంగా ఉన్నాడు. సో అక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఆ, ఆయన అలా ఉంటే మోషే ఒకటి క్యాచ్ చేస్తాడు దేవుడిలో. ఓకే, తెలివితేటలు మోషేకి. మనకెందుకు లేదా ఈ తెలివి? ఆయన కొండలోను, ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమిలో నుండి వారిని నశింప చేయనట్లును అపకార బుద్ధితోనే వారిని తీసుకొని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను? నీవు నీ కోపం నుండి మల్లుకొనుము, నీ ప్రజలకి ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేల్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తే, నీవు వారిని చూచి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానము వృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానంకి ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణం చేసిత్వని అనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదాన్ని కీడు గూర్చి సంతాపపడెను. మోషే శాసనం 2 పలకలను పట్టుకొని కొండ దిగి వచ్చాను. అప్పుడు యెహోషువ అక్కడ కూర్చొన్నాడు. ఈ ధ్వని ఏంటన్నాడు, అది వాళ్ళు పండగ చేసుకుంటున్నారని చెప్పాడు. దూడను పెట్టుకొని నాటి మాటని చూశాడు. చూసి ఆ 2 చేతుల్లో ఉన్న ఆ 2 పలకలను ఏం చేశాడంటే పగలగొట్టి తర్వాత కిందకు వచ్చాడు. ఆ దూడని పిండి చేశాడు. పాల్వరైజ్ చేసి తీసుకొని వెళ్ళి నదిలో గెలిపి ఆ మొత్తం వాళ్ళ చేత తాగించాడు అనమాట. ఓకే, సో కొంతమంది చచ్చిపోయారు ఆ దినాన. ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఓకే, తర్వాత అంటే వాళ్ళకి చెప్పాడు, ఎవరెవరు మీ ఫ్యామిలీలో తప్పు చేశారో నువ్వు తీసుకొని వెళ్ళి నీ ఫ్యామిలీ వాడిని చంపేయనంటే వాళ్ళు పోయి చంపేశారు అనమాట. ఆ రోజు దేవుడు ఏం చేశాడంటే ఆయన కోపం దెబ్బకి యాక్చువల్గా అయితే రాజులైన యాజక సమూహం మొత్తం, కానీ ఫ్రమ్ దట్ డే ఆన్ దేవుడు కొంచెం టర్న్ తీసుకొని లేవీలు ఫ్రంట్కి వచ్చారనమాట. రాగానే సో లేవీల్ని సపరేట్ చేసేసుకున్నాడు. మిగతా 11 గోత్రాలు సపరేట్గా పెట్టాడు. సో ఇక్కడ కట్ అవుద్ది. ఓకే, సో క్రితం అయితే అందరూ, కానీ ఇప్పుడైతే లేవీలు పక్కకు వచ్చారు. ఇప్పుడు 33. మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి 33:1 నేను అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానానికి దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టేదను. మంచిగానే చెప్తున్నాడు. ఏంటి, మీరు లేచిపోండి, ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి నీ ప్రజలను బయలుదేరి నేను ఏం ప్రామిస్ చేశానో ఎగ్జాక్ట్గా మాట్లాడతాను. మనకేం కావాలో అది మాట్లాడతాడు దేవుడు. ఓకే, మీరు లోబడని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకోలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఇజ్రాయేల్ని చూచి మీరు లోబడని ప్రజలు, ఒక క్షణం మాత్రం నేను మీ మధ్యకు వచ్చిన మిమ్మల్ని నిర్మూలము చేసేతను కనుక ఏం చేయవాలని నాకు తెలియదు. మీ ఆభరణం తీసి తీసుకెళ్ళి ఆ కొండ కింద పెట్టారు. హోరేబ్ దగ్గర ఆభరణం తీసి మోషే గుడారం తీసి పాలెం వెలుపలికి. అక్కడి నుంచి ఆ గుడారం ఏమైపోయిందంటే దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాను. ఇది వరకు ఏంటంటే కాంగ్రిగేషన్, టెంట్ ఆఫ్ కాంగ్రిగేషన్, అందరు కూడుకునే గుడారం అనమాట. దేవుడు వాళ్ళందరితో ఉండేవాడు. ఇప్పుడు ఏమైందంటే ప్రత్యక్ష గుడారం దూరంగా వెళ్ళేసుకున్నాడు. ఓకే, టెంట్ ఆఫ్, యాక్చువల్గా ఏమనాలంటే రెవల్యూషన్ అనాలి, ప్రత్యక్షత అనాలి. ఓకే, ఇప్పుడు ఆయన వెతికేవాడికి ఆయన కనపడేలాగా అయిపోయాడు. ఇదివరకైతే అందరితోనూ ఉన్నాడు, ఇప్పుడు మార్చాడు. మోషే ఆ గుడారం వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఉన్నారు. ఇప్పుడు నూను కుమారుడైన యెహోషువ బయటికి రాలేదు. అది ఇప్పుడు స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉండేవాడు. యెహోవా మోషేని ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత వారు పారంలోకి తిరిగి వచ్చిన అతని పరిచయం. సరే, 12 ఇక్కడ నుంచి మన స్టోరీ. ఓకే, ఈరోజు వాక్యం. మోషే యెహోవాతో ఇట్లను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. ఓకే, ముందు నుంచి వెళ్ళమంటున్నాడు కదా, 33:2 నుంచి వెళ్ళు, ఆ కానానీయుల్ని, హిత్తీయుల్ని, పెరిజీలు అందరిని నీకు ఇస్తాను, అయితే నేను రాను అంటున్నాడు. అయితే ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు.
నీవు నన్ను నీ పేరును బట్టి ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల, సీ ద వర్డ్, ఓకే, ఈ 13 మనం ఈరోజు డీల్ చేయాల్సింది. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన పక్షమున, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. పాపం విశ్రాంతి అంటే ఏం విశ్రాంతో, ఓకే. సో ఇతనైతే వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు, కానీ విశ్రాంతి అయితే కలుగజేశాడు మొత్తానికి, రైట్. సో మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, నా ఎడలను, ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అగైన్ ఎ కీ, ఓకే. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగిదని దేని వలన తెలియబడి నువ్వు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. 17. సో ఇది క్రానలాజికల్ ఆర్డర్లో రాయలే, ఒక క్రమబద్ధంగా రాయలే, ఓకే. ఎప్పుడు చెప్పాడు అసలు మోషేతో నా కటాక్షన్ నీకు కలిగిందని చెప్పలా, ముందు మనకి ఎక్కడ దొరకదు, కానీ ఈ వర్స్లో ఉంది, 17th ఉంది, ఓకే. కాగా యెహోవా మాట చెప్పిన, నీ మీద నాకు కటాక్షం కలదని నీ పేరును బట్టి నిన్ను ఎరుగున్నాను మోషేతో చెప్పగా. ఇదేంది ఇక్కడ ఉంది 17, ఇక్కడ ఉంది, ఇది పైన ఉండాలి కదా, కలిగిందని చెప్తే కదా మాట్లాడాలి. నా కటాక్షం నీకు కలిగిందని నువ్వు అన్నావు కదా, కాబట్టి దయచేసి మమ్మల్ని అనాలి. సో మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు కనపరచుమని నాకు చూపుమనగా ఆయన, నా సర్వోత్తమత్వం నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నా నామం నీకు ప్రకటించేదను, నేను కరుణించువాడిని కరుణించదును, ఎవరిని ఎందుకు కనికరపడదును వారి ఎందుకు కరికరపడదు. మరియు ఆయన, నీవు నా ముఖం చూడజాలవు, ఏ నరుడును చూచి బ్రతకడు, యెహోవా ఇదిగో సమీపంలో ఒక స్థలం ఉంది, ఆ బండిలో నిన్ను తీసుకొని వెళ్ళి చేతులు పెట్టి నేను వెళ్తా ఉంటాను, నువ్వు నా వెనక పాసం చూస్తావు కానీ చూడలేవు, నా చేతిలో నేను కప్పేదను, నేను తీసిన తర్వాత కనపడి అన్నాడు. 34. మరియు యెహోవా మోషేను చూచి మొదటి పలకలు అంటే పలకలు తీసుకుని రమ్మని. 2. ఉదయం నన్ను లేచి కొండ దగ్గరికి రమ్మని, నా సన్నిధిలో నిలవవలని అన్నాడు. 3. ఏ నరుడు నాతో ఈ కొండ కూడా రాకూడదు, అవన్నీ రెడీ చేయమన్నాడు. 4. కాబట్టి అతడు మొదట పలకల వంటి రెండో పలకం. ఇప్పుడు 5. మేఘములో యెహోవా అక్కడ దిగి అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగి దేవుడైన యెహోవా, ఓకే, ఆయన వేవేల మందికి కృప చూపును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వాక్యము, నీ మాట, నువ్వు, నీ స్వరూపం, నీ కౌంటెనెన్స్, నీ ప్రెజెన్స్, నీ మహిమ, నీ ఆత్మ, దాంతో మమ్మల్ని బతికించుతున్నావు కనుక దానిలో జీవం ద్వారా ఆ వాక్యమే మా లైఫ్ కాబట్టి, మా హృదయం కాబట్టి అంటే ఆ హార్ట్, ఆ రెవల్యూషన్ వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని నిన్ను తెలుసుకోవటం మాకు మహిమ, నిన్ను తెలుసుకోవటం మాకు సమస్త కృప. కాబట్టి నిన్ను నువ్వు అందరికీ తండ్రి గ్రహింపులోకి, నీ అండర్స్టాండింగ్, నీ గ్లోరీ, ద వెరీ యూ, నువ్వు అనేవాడివి వాళ్ళకి నువ్వు తెలియపరచుకోమని, దానికి ప్రతి హృదయం మీద ఉన్న వెయిల్ని, ముసుగుని తొలగించమని, వాళ్ళ హార్ట్స్ని ఓపెన్ చేయమని, నిన్ను చూచులాగిన. మీరు మోసే మాటలు నమ్మకపోతే నన్ను ఎలాగ నమ్ముదురు అని. సో ఆ వాక్యాన్ని నమ్మకపోతే నిన్ను మేము నమ్మలేము. కాబట్టి నీ మాటలోంచి నువ్వు మాతో మాట్లాడేది మేము వినకపోతే మేము ఏది చెప్పినా వినలేం. కాబట్టి నీ స్వరానికి వాళ్ళ హార్ట్స్ని తండ్రి తిప్పుకోమని, ద్వారా వాళ్ళ హృదయంలో నువ్వు కార్యం జరిగించమని, వాళ్ళ జీవితం నీకు ఇష్టంగాను ప్రీతికరంగాను ఉండేలాగా మార్చమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. సో కొరింథీన్స్, 2 కొరింథీన్స్, 2 కొరింథీ. మీరు 9:8, 2 కొరింథీన్స్ 9:8, 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై
ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల ఏం చేస్తాడంట, సమస్త విధములైన కృపను విస్తరింపచేయు. ఇందు విషయమై అతడు వెదజల్లి నీతి నిరంతరం నిల్చున్నాను. సో కీర్తనలు 147 11. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై. సో ఈ వాక్యంలోకి వెళ్దాం. జెనసిస్ చాప్టర్ 15 తీయండి. ఆదికాండము 15వ అధ్యాయం 15. గద్దలు వచ్చి కలేబ్రం అవన్నీ చేస్తే పొద్దుగుంపు పోయినప్పుడు అబ్రహాం గాఢ నిద్రపట్టింది, భయంకరమైన కటిక చీకటి కమ్మగా. వర్స్ 13. ఆయన నీ సంతతి వారు తమ గాని పారదేశం ముందు దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టిద్దరు. వీరు ఎవరికి దాసులు అయ్యిందరు, ఆ జనములకు నేను తీర్పు తీర్చిద్దును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. నీవు క్షేమంగా నీ పితరు ఎదుగు వెళ్తా ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాంతో ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే, ఇదిగో నీ సంతతి వారు తమది కానీ పరదేశం నుంచి వస్తారు. ఏ దేశంలో వాళ్ళు దాసులై ఉన్నారో 400 ఏళ్ళు వాళ్ళు వీళ్ళని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులై ఉన్నారో ఆ జనం నేను తీర్పు తీరుస్తాను. తర్వాత వాళ్ళు మిక్కిలి ఆస్తితో బయలుదేరి ఇక్కడికి వస్తారు. అబ్రహాం ఇప్పుడు కానాన్ దేశంలో ఉన్నారు, ఇక్కడికి వస్తారు. ఓకే అని చెప్పి వాళ్ళతో అబ్రహాము తోటి దేవుడు ఒక నిబంధన చేసుకుని, పొద్దుగుకి చీకటి రాజుచున్నపోయి ఒక అగ్ని జ్వాల ఒకటి కనబడి ఖండముల మధ్య నడిచిపోయింది అనమాట. నడిచెళ్ళి ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్పదైన ఫరాతను నది పర్యంతము ఈ దేశమును అనగా కానాన్ని అని కేనీలు, కనిజీలు, కాద్మోనీలు, హీతీలు, పెరిజీలు, రెఫాయిలు, అమోరీలు, రెఫాయిల్ కూడా ఈవెన్ ద జైంట్స్, ఓకే, కానానీలు, గిర్గషీలు, యబుసీలు నీ సంతానంకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో ఏం చేశాడు, అబ్రాహాముతో నిబంధన చేశాను. సో అబ్రహాము అవ్వక మునిపే దేవుడు అతనితో నిబంధన చేసుకున్నాడు. సో ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, మన దగ్గర స్ప్లిట్ స్క్రీన్ రన్ అవ్వాలి. సో దేవుడు అబ్రహాముని ఒక సైడ్ పెట్టుకొని ఇజ్రాయిల్ అందరం చూస్తున్నాడు అనమాట. ఓకే, అబ్రహాము తో ఆయన చేసిన వాగ్దానం, ఇస్సాకుతో ఆయన చేసిన అబ్రహాంతో దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు, నిబంధన చేశాడు. ఓకే, అబద్ధం ఆడమే నేరని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. సో ఓత్ వేసుకున్నాడు అన్నమాట. ఎవరి తోడు అని లేక నా తోడు నేను నీకు ఇస్తాను అన్నాడు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఆ వాగ్దానాన్ని పొందుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల దగ్గరికి వస్తే ఇప్పుడు 400 ఏళ్ళ తర్వాత, 400 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది. సో వెరీ డీప్, చాలా లోతైన వాక్యం. కానీ మనకి దేవుడితో అంత ఎక్స్పీరియన్స్ లేదనుకుందాం, అంత మంచి ఫెలోషిప్ లేదనుకుందాం, ఎప్పుడైపోయేదిరా అనిపిస్తుంది. ఓకే, అదే నిజం వెతుకుతున్నాం అనుకుందాం, ఇంతకన్నా మధురమైన వాక్యం ఉండదు. ఓకే, లోపలికి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఫేవర్. ఓకే, అనుగ్రహం. ఓకేనా, కటాక్షం, దయ, కృప. ఓకే, సో కొత్త నిబంధన రాగానే కృప అనేది హైలైట్ అవుతుంది. ఓకే, పాత నిబంధనలో మర్సీ కాదు, కనికరము కాదు, కటాక్షం. కనికరం వేరు. ఓకే, సమ్టైమ్స్ దయగా ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, సో ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. కటాక్షము, అనుగ్రహము. ఓకే, ఏంటేది? కటాక్షము తర్వాత అనుగ్రహం. సీను అటు నుంచి నాకు వినపట్ల. ఓకే, కటాక్షము, అనుగ్రహము, దయ, కృప. పాతని ఆయన కృప, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడైన యెహోవా. సో ఈవెన్ గ్రేస్, కానీ కొత్త నిబంధన గ్రేస్ కన్నా పాత నిబంధన గ్రేస్ ఇస్ ఫార్ గ్రేటర్. ఓకే, కొత్త నిబంధన గ్రేస్ ఈజ్ ఈజీ థింగ్, బట్ పాత నిబంధన గ్రేస్ చాలా కాంప్లెక్స్ అన్నమాట చెప్పటానికి. పోతే ఆ పాత నిబంధన దేవుడు తన యాట్రిబ్యూట్స్ అన్నీ చెప్పేటప్పుడు
ఒక మాట అంటాడు, కెసెద్ అంటారు. అంటే హెసెద్ యాక్చువల్లీ, సైలెంట్. ఆ పదానికి ట్రాన్స్లేషన్ మన వల్ల కాదు, ఏ భాషలోనూ వల్ల కాదు. దేవ్ ఆ, ఆ, దేవుడు ఎక్స్ప్రెషన్ అది 4-5 నుంచి వచ్చిన ఒక పదం అనమాట. దానికి హెసెద్ అనేది యెహోవా దయ, కనికరము అని పెట్టాడు. కనికరము కాదు. ఓకే, సో కొత్త నిబంధనలో ఆ హెసెద్ వచ్చి కొత్త నిబంధనలో జస్ట్ కృపగా మారింది. కృపకు అస్సలు కాదు, సరితూగదు ఆ పదం. ఓకే, సో ఎప్పుడైనా ఆ హెసెద్ స్టోరీ చూద్దాం, అది వేరే లైన్లో వెళ్తుంది. కానీ ఈరోజు అనుగ్రహం. సో బైబిల్లో అనుగ్రహం అంటే ఏంది? మనం అనుగ్రహం అంటే ఏమనుకుంటామంటే, అనుగ్రహం ఏది కాదనేది ఫస్ట్ చెప్తాను. ఓకే, యోసేపుని దేవుడు ఫేవర్ చేశాడు. యోసేపుకు దేవుడు ఏం చేశాడు? జైలు అధికారి దగ్గర అనుగ్రహం చూపించాడు అనమాట. ఓకే, పోతీఫర్ దగ్గర, వీళ్ళందరి దగ్గర ఫేవర్ చూపిస్తున్నాడు. సో మనం ఫేవర్ అంటే ఏమనుకుంటాం, దేవుడు అనుగ్రహం అంటే ఏమనుకుంటామంటే మొత్తం కలిసి వచ్చేస్తాయి మనకు అనుకుంటాం. హలో, దేవుడు అనుగ్రహం ఉంటే జైల్లోనే ఉంటావు. ఓకేనా? అయ్యా, ఓకే, ఒక్కసారి అనుగ్రహించు అంటే ఇది నువ్వు వెళ్ళి గోత్రం పేరు చెప్పి వంగితే తలకాయ మీద డిప్పబెట్టి అనుగ్రహం కాదు. సో డోంట్ కాపీ దాట్. ఓకే, ఈ అనుగ్రహం వేరు, దేవుడి టైప్లో తెలుసుకోవాలి. మన ఇంటర్ప్రిటేషన్ బైబిల్లో చెప్పించకూడదు. ఇక్కడ అనుగ్రహము వెళ్దాం. సో ఫరో ఎదుట యోసేపుకు అనుగ్రహం ఇచ్చాడు. ఎస్తేరు ఓకే, రాజు ఎదుట ఫేవర్ పొందుకుంది. ఆ ఉపవాసం చేసి వెళ్ళి నుంచుంది, అనుగ్రహం. అంటే రాజు సహజంగా అయితే చచ్చిపోతారు, కానీ అతను ఎందుకో తన దండం చూయించాడు. సో ఫేవర్డ్. సరే, రాణులందరూ నుంచొని ఉంటే ఆయన పెళ్లి ఎస్తేరు ఎడల ఆయనకి ఫేవర్ కలిగింది. ఓకే, సో మనం ఫేవర్ అంటే ఏమనుకుంటామంటే, అనుగ్రహం అంటే ఏమనుకుంటామంటే, అబ్బా అందరికన్నా నేను బాగున్నాను, అబ్బా అమ్మయ్య, అందరికి రాలా, నాకే వచ్చింది, నాకు ఎక్కువ అనుగ్రహం, ఉద్యోగం నాకే వచ్చింది. ఓకే, నాకు ఎక్కువ డబ్బులు వచ్చాయి, నాకు ఎక్కువ ఇది అనుగ్రహం కాదు. ఓకేనా? సో ఇంకొకటి, అనుగ్రహం అంటే ఏంటంటే అంత ఆటోమేటిక్, దేవుడు అసలు వరద కుమ్మరిచ్చేస్తాడు, ఇంకా అసలు మనకి విపరీతంగా తోడుంటాడని మనం అనుకుంటాం. దేవుడు అనుగ్రహము చాలా హార్డ్ వర్క్. దేవుడు అనుగ్రహం గ్రేస్ కాదు. ఓకే, దేవుడు నాకు నీ ఎడల కటాక్షము కలిగినది అన్నాడు నోవాహుతో. 120 ఏళ్ళు పడ్డాడు. బాగుంది కదా అనుగ్రహం? ఓకే, పిచ్చి హార్డ్ వర్క్ అనుగ్రహం అంటే, సరేనా? సో ఫేవర్ అంటే ఏంటంటే 120 ఏళ్ళ కష్టం. ఓకే, డెడికేషన్, దాట్స్ ఫేవర్. నాకు నీ ఎడల కలిగింది అన్నాడు. ఓకే, సో ద వర్డ్ ఈజ్ హెన్, CHEN. ఓకే, సో ఈరోజు హెన్ అర్థం చేసుకోవాలి, రైట్? సో కష్టపడటం ఫేవర్లో భాగం. కానీ క్రైస్తవులుగా అంత గ్రేస్ దట్ ఈస్ మిస్టిసిజం. ఓకే, భ్రాంతి సిద్ధాంతం, అంతేగాని కృప కాదు. ఓకే, గ్రేస్ కాదు అది. సో బైబిల్లో మనం ఇంకెక్కడ కృపను చూసినా, యోసేపు చూడండి, చూడండి, దానియేలు బహుప్రియుడు, కృప అంటే గొప్ప దైవికం అనుకోవద్దు అసలు. ఆ మినిస్ట్రీ, ఆ పరిచర్య ఎట్లా వెళ్ళిపోతుందంటే అంత లేదు. ఆయన ముమ్మారు ప్రార్థన చేయటమే అనుగ్రహం. యు సీ దాట్? ఓకే, సీ ద డిసిప్లిన్. ఓకే, అనుగ్రహం ఉంటే డిసిప్లిన్ ఎందుకు?
ప్రార్థన ఎందుకు? మన సో అపోహల్లోంచి బయటికి రండి. ఇంకే దేవుడు అనుగ్రహించాడంటే చెప్పులు కుట్టుకుంటాడు స్కిన్ తీసి, అర్థమవుతుందా? అంటే ఉతికి ఆరేస్తాడని. ఓకే, మామూలుగా కూడా కాదు. అంటే దేవుడు ఫేవర్ ఎట్టుంటుందంటే మన జీవితం సరిపోదు చేయటానికి. సచ్ ఎ బిగ్ థింగ్. ఓకే, అలసి సొలసి చచ్చిపోయి మోషే ఏమో బాగా నువ్వు అనుగ్రహం చూపుమో అన్నాడు. సంఖ్యాకాండం 11కి వెళ్ళగల, నీ అనుగ్రహం నీ కటాక్షం నా ఇళ్ళ లేదు, ఎందుకు వీళ్ళని మోసుకొని పోమ్మనుచున్నావు? నన్ను చంపే. అడిగే ఒక అనుగ్రహం చంపేయింది మధ్యలో. అనుగ్రహం చంపేసిద్ది. అర్థమవుతుందా? వెరీ హెవీ. ఓకే, సో అనుగ్రహం అనగానే ఏంది పౌడర్ కొట్టుకోలేదు? నేను పౌడర్ కొట్టుకోకపోయినా ఫేవర్ ఉంటుంది. నేను వెళ్ళగానే నాకు ఉద్యోగమే వస్తుంది. ఇది కలిపిచ్చావు, ఓకేనా? సో అవన్నీ ఫేవర్ కాదు. సో ఈరోజు థింగ్, వాట్ ఈజ్ ఫేవర్? ఓకే, చాలా లోతైంది. మ్యాక్సిమం అందరికి అవసరం ఉండదు. దేవుడు నిజంగా అనుగ్రహించి ఉండాలి, అది అర్థం కావాలంటే. ఓకే, సో మనం ఒక కాంటెక్స్లో అర్థం చేసుకుందాం. నిర్గమకాండము 33 33:12. యెహోవా మోషేతో ఇట్లన్నా, చూడుము, ఈ ప్రజలను తోడుకుంపోమని నువ్వు నాతో చెబుతున్నావు, కానీ ఎవరిని పంపిదో నువ్వు నాకు తెలపలేదు. నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఓకే, ఎందుకని 17లో నీ మీద నాకు కటాక్షం కలిగింది అన్నాడు. ఏమైంది? ఫేవర్. ఓకే, సో నీ పేరును బట్టి నేను ఎరిగినాను, నా కటాక్షం నీకు కలిగి ఉందని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన పక్షమున నీ కటాక్షం నా ఎడల కలుగునట్లు. ఏంటి ఆ వర్డ్? నీ ఫేవర్ నాకు కలిగితే నీ ఫేవర్ నాకు కలుగునట్లు. ఓకే, నాకు ఫేవర్ కలిగిందని తెలుసుకోవాలంటే ఓకే నువ్వు నాకు ఫేవర్ చూపించాలి. ఓకే, కలుగునట్లు, నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గం చెప్పు, అప్పుడు నేను నిన్ను తెలుసుకోను. ఓకే, సో 15, మోషే నీ సన్నిధి రాని ఎడల నా ఎద్దు నుండి మమ్మల్ని తోడుకొని పో, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ ఫేవర్, నీ అనుగ్రహం, నీ కటాక్షం కలిగిందని దేని వలన తెలియను? మేము నీతో వచ్చటం వల్లనే కదా అని చెప్పాడు. నువ్వు మాతో వచ్చటం వల్లనే కదా. సో దీన్ని అర్థం చేసుకుందాం. మన లైఫ్లో మన దేవుడిని ఎలా చూస్తామంటే కాఫీ మిషన్ టైప్లో చూస్తాం. టిక్ టిక్ నాణాలు వేసాం అనుకుందాం, టర్రని కాఫీ వచ్చేది లాగా. ఓకే, కొంచెం మీరు ఇవి ఉంటాయి కదా స్పెన్సర్స్ ఇట్లాంటివి, దాన్ని ఏమంటాం, మాల్లు గిల్లు, దానిలోకి వెళ్ళి కాయిన్లు వేస్తే కోకోకోలా బాటిల్ వచ్చినట్టు. ఓకే, వెయిట్ మిషన్ నుంచి రూపాయి కానీ కిందకి వెయిట్ వచ్చినట్టు దేవుడిని ఏమనుకుంటావంటే నీకు ప్రార్థన పడేస్తే నువ్వు నాకు ఒక ఆశీర్వాదం పడేస్తావు. ఓకే, సో నేను నీకు ఒకటి ఇచ్చానంటే నువ్వు నాకు ఇచ్చేయాలి. సో మీలో ఎంతమందికి వాగ్దానాలు, వాక్యాలు ఇవన్నీ తెలుసు? ఓకే ఓకే, న్యూ ఇయర్ 31st నైట్గా రాగానే అందరూ అన్ని చర్చిల్లో మొత్తానికి చిన్న బద్దిస్తారు కదా. ఓకే, సో ఏంటిది? ప్రామిస్ కార్డ్. ఓకే, ఆ ప్రామిస్ ఓకే, మళ్ళీ బైబిల్ పట్టుకొని క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తారు. ప్రభా, నువ్వు నాకు వాగ్దానం చేసింది ఎవడు తండ్రి, నువ్వు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నాకు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు. ఒక నిమిషం ఉండు ప్రభా, ఒక నిమిషం. అంటే వాగ్దానాన్ని నెరవేర్చడం అనుగ్రహమా? ఎస్, మనం అలా అనుకుంటాం. డెడ్ రాంగ్. అర్థమవుతుందా? వాక్యం నీ జీవితంలో దేవుడు నెరవేర్చినా, వాగ్దానాల్ని నిజం చేసినా, ఇవన్నీ దేవుడి దృష్టిలో దేవుడు లేని వాళ్ళకి నేను చేశాను అనుకుంటాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీరు సంపాదించారనుకుందాం, అబ్బా ఏమి విశ్వాసం నా బిడ్డకి, శభాషను అస్సలు అనుకోడు, వీడెవడు బయటోడు అనుకుంటాడు. తెలుసా?
ఆయన మోయాబుకి ఇచ్చాడు, అమ్మోనికి ఇచ్చాడు, అమ్మోనీయులకి ఇచ్చాడు, లోతు సంతానానికి ఇచ్చాడు. ఇజ్రాయెల్ నడుస్తుంటే నేను మీకు కొంచెం కూడా ఇవ్వను అన్నాడు, అడుగు కూడా ఇవ్వను అన్నాడు అక్కడ. ఓకే, తర్వాత ఇష్మాయిల్కి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. దేవుడు ఏం ప్రామిస్ చేస్తాడో అవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఆమోస్ గ్రంథం వాటి వీటికి మనం వెళ్ళాం అనుకో, ఫిలిస్తియా నేను పంచిచ్చా, మోయాబు నేను ఇచ్చా, ఇజ్రాయేలు నీకును దానికి ఏంటి తేడా అంటాడు. అర్థమవుతుందా? సో అన్యులకు కూడా ఇప్పుడు ఇండియా ఉందంటే ఇజ్రాయెల్ ఒక్కటే కాదు, ఇండియాకి కూడా ఇండియాకి పంచిచ్చాడు, అరేబియాకి పంచిచ్చాడు, చైనాకి పంచిచ్చాడు, రష్యాకి ఇచ్చాడు. ఇట్స్ ప్రామిస్, ఎవరిది వాళ్ళకి ఇచ్చాడు, పంచిచ్చాడు. బట్ ప్రామిస్ని సంపాదించిన ప్రతి ఒక్క వ్యక్తి ఫేవర్డ్ అని కాదు. వాగ్దానం నీ జీవితంలో నెరవేరితే నువ్వు దీవింపబడ్డట్టు అసలు కాదు. అర్థమవుతుందా? అందుకే అన్నాడు దేవుడు, ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకి పిల్లలను పుట్టించగలడు. సో దేవుని ప్రామిసెస్ ఎట్లయినా నెరవేరుతాయి, దానికి ఒక పద్ధతి ఏం అవసరం లేదు. దేవుడి ప్రామిసెస్ రాయికి కూడా నెరవేరుతుంది, మనిషికే కాదు. రాయి కూడా నమ్మక్కర్ లేకుండానే పిల్లలు పుట్టించగలడు. అంటే మన దగ్గర ఏం పని లేకుండా దేవుడు మనకు చేసి పెడతాడు. ఆయన రిక్వైర్మెంట్ ఏంది, నువ్వేదో చెయ్యాలని ఏం లేదు. దేవుడు వాగ్దానానికి నీ దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. డజంట్ నీడ్ యూ. ఓకే, ఈ మెటీరియల్లోంచి కూడా దేవుడు తన వాగ్దానాన్ని నిజం చేసుకుంటాడు. అప్పుడు మరి ఏంటి దేవుడు, అప్పుడు మెటీరియల్కి నీకు ఏంటి తేడా? రాయి నుంచి అబ్రహాముకి పిల్లలు పుట్టించగలిగితే ఇంకేముంది? అసలు మీనింగ్లెస్. అప్పుడు వాగ్దానాలన్నీ ఎందుకు? దేవుడు ఏదో ఉద్దేశిస్తున్నాడు. అర్థమవుతుందా? సో ఈరోజు అది అర్థం చేసుకోవాలి. ఈ స్ప్లిట్ స్క్రీన్ మీకు అర్థమైందా? ఇక్కడ దేవుడు ఎవరిని చూస్తుంటాడు? అబ్రహాము, ఇసాకు, యాకోబు. సో అబ్రహాం ఒక్కడిని పెడదాం. అబ్రహాంతో దేవుడు ఒకరోజు వచ్చి మాట్లాడాడు అనమాట. మాట్లాడుకుంటా ఇద్దరు ముచ్చటించుకుంటున్నారు. అప్పుడు అయ్యా నేను పిల్లలు లేని వాడిని అయిపోవచ్చున్నాను, దమస్కి ఎలియాజరు నా ఇంటికి ఆస్తికర్తగును, వాడిని వారసుడు కానేరుడు, నీ గర్భవాసన పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పిన. అబ్రహాము యెహోవాను నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడును. నెక్స్ట్, నీవు ఈ దేశాన్ని స్వతంత్రించుకుని నాకు ఎట్లాగ తెలుస్తుంది అన్నాడు. అప్పుడు పెయ్యిని వాటిని వీటన్నిటిని ఖండములుగా చేసి ఉంచు, నేను వస్తానన్నాడు. సాయంత్రం వచ్చి అట్ల మధ్య నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట. నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చుడు ఏం జరుగుతుందంటే, నీ సంతానము తమది కాని దేశమందు పరవాసులై ఉంటారు, 400 ఏళ్ళు వాళ్ళు వీళ్ళని శ్రమ పెడతారు. అయితే అప్పుడు నేను వారికి, ఆ జనాంగానికి తీర్పు తీర్చి నీ పిల్లల్ని, నీ సంతానాన్ని బయటికి తీసుకొని వస్తాను. వారు మిక్కిలి ఆస్తితో బయటికి వచ్చేదారు. మిక్కిలి ఆస్తితో బయటికి వచ్చేదారు, ఇక్కడికి వస్తారని చెప్పాడు. సో అబ్రహాముకి దేవుడు చెప్పిందండి, ఇదిగో నీ పిల్లలు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు. రైట్? సో ఇప్పుడు అబ్రహాం మనసులో ఏముంది? నా పిల్లలు ఐగుప్తు దేశం, ఎక్కడికో దేశంకి వెళ్తారు, 400 ఏళ్ళ తర్వాత మళ్ళీ దేవుడు నడిపించుకుంటా తీసుకొని వస్తాడు. ఇప్పుడు అబ్రహాం మైండ్లో ఏముంది? దేవుడు 400 ఏళ్ళు అటు తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తాడు అంతే. కానీ మధ్యలో దేవుడు ఎంత ప్లే చేస్తాడో చూడండి. ఊరక అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకున్నాడు, ప్రామిస్ కవనెంట్ని మైండ్లో పెట్టుకొని ఇటు వచ్చాడు. ఇప్పుడు ఒక నిబంధనలోంచి దేవుని కృప, అనుగ్రహం, ఫేవర్, మంచితనం ప్రవహిస్తుంటే దట్ ఈస్ కాల్డ్ హెసెద్. ఓకే, అది మెర్సీ. ఓకే, అది ప్రేమ. ఓకేనా? సో అది ఒక నిబంధనలో ఉన్న వాగ్దానంలోకి ఆయన వెళ్తుంటే ఫర్ లాయల్టీ సేక్ ఇన్ని మాటలు కలిపితే అంటాం హెసెద్ అని. ఓకే, అంటే ఆయన లవ్, కృప అనాలి అర్థం చేయటానికి. ఓకే, దానికి ఒక పదం లేదు. కనికరం, దేవుడు కనికరం అనమాట. దేవుడు చాలా ఎక్కువ మనకు లాయల్గా ఉన్నట్టు. సో ఈరోజు మనం అది స్టడీ చేయటం లేదు. మనం
ఓకే, మీనింగ్ ఫేవర్, దేవుడు అనుగ్రహం ఏందనేది. సో మన కాన్సెప్ట్ ఏమో, ప్రభా నేను వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎదుట ఆయన నన్ను చూడగానే పాస్ అని రాయాలి, ప్రభా నువ్వు అనుగ్రహించాలి. బ్యాంకుకి వెళ్తున్నాను, మేనేజర్ పలానా పేపర్ అడగకుండా సంతకం చేయాలి. ఓకే, పైనోడు నాకు ప్రమోషను, నీ ఎడలో నాకు కటాక్షం కలిగిందని చెప్పి నాకు ప్రమోషన్ ఇచ్చేయాలి. సో ఇవన్నీ మన థింగ్స్. మనం దేవుణ్ణి చాలా లో లెవెల్లో చూస్తున్నాం. బట్ ఈ స్టోరీలో, ఇక్కడ జరిగిన ఇన్స్టెన్స్లో, నాట్ స్టోరీ, రియల్ థింగ్, ఏం జరిగిందని అంటే, మోషే నాకు అనుగ్రహాలు గినుగ్రహాలు చిన్నవి వద్దు, నాకు అనుగ్రహం ఒక్క స్పిరిట్లోకి వెళ్ళాడు. ఓకే, దేవుడితో అనుగ్రహం సంపాదించాలనుకున్నాడు, నాట్ విత్ మెన్. యేసు ప్రభు దేవుని దయందును మనుషుల దయందును, ఓకే, గాడ్స్ ఫేవర్లోను మనుషుల ఫేవర్లోను వర్ధిల్లుచుండెను. ఓకే, ఆయన దయగల మాటలు చూచి వాళ్ళు ఆశ్చర్యపడిరి. ఓకే, సో మోషే యోసేపు టైప్లో ఆ పానదాయకుడు, భక్షకారుడు వాళ్ళ ఫేవర్ చూపిస్తారేమో, జైలు అధికారి, లేకపోతే ఫరో, ఇవన్నీ లోకంలో ఉన్న ఫేవర్స్. ఓకేనా, వీటికి చాలా పదాలు ఉన్నాయి. దేవుడు ఒక సర్కమ్స్టాన్స్ రాట్సన్ అంటారు దాన్ని. ఓకే, రాస్టన్ అంటే పరిస్థితుల్లో దేవుడు మనకు అనుగ్రహించటం. ఓకే, కానీ దట్ ఈస్ నాట్ గ్రేట్. ఇంకా లోపల. సో ఇప్పుడు మోషే మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు. ఏంటంటే, అనుగ్రహం అంటే నువ్వు వాగ్దానం ఉంది కదా, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఓకే, బానిసత్వంలో ఉన్నారు, స్లేవరీలో ఉన్నారు. ఇప్పుడు ఆ బానిసత్వంలో నుండి వాళ్ళకి ఏ వాగ్దానం దేవుడు చేశాడో, ఓకే, ఆ వాగ్దత్త దేశంలోకి వాళ్ళు వచ్చి కట్టని పురములు, నాటని తోటలు, ఓకే, సస్యములతో ద్రవింపబడిన ఇండ్లు, ఎవరు అంజూరపు చెట్టు కింద వాళ్ళు, ఎవరు ద్రాక్ష తోటది వాళ్ళు ఉంటే దీవింపబడ్డట్ట కాదా? వాగ్దానాలన్నీ నిజమైనట్ట కాదా? ఓకే, సో ఐగుప్తులో నుండి ఆ స్లేవరీ నుంచి వాళ్ళ కాడిని రిడమ్షన్, ఎర్ర సముద్రంలోంచి వచ్చేటప్పుడు శాల్వేషన్, త్రోవలో ఉన్నప్పుడు శాంటిఫికేషన్, వాళ్ళని పరిశుద్ధపరిచి తీసుకొని వెళ్ళి వాళ్ళని అక్కడ నాటి దేవుడు ప్రెజెన్స్ వాళ్ళతో ఉండి మహిమపరచడం. సో వాగ్దానాన్ని నిజం చేస్తే దిస్ ఈజ్ ఫేవర్ మేబీ కదా? నో. సో మనం ఏమనుకుంటా ఉంటాం, మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేరటం దేవుడు కృప, దేవుని అనుగ్రహం అనుకుంటాం. అసలు కాదు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ డీప్, వెరీ డీప్. సో ఇప్పుడు దేవుడు మోషే చూడండి ఏం చేస్తాడు, చాలా లోతు. ప్రభా నువ్వు వీళ్ళకి వాగ్దాన దేశం ఇస్తానన్నావు అన్నాడు. అవును మోషే ఇస్తాను, కాబట్టి మీరేం చేస్తారంటే, మీ ముందు నేను ఒక దూతను పంపుతాను, అది మీ ఎదుట కానానీలు, హిత్తీలు, పెరిజీలు వీటన్నిటిని సంహరించి మీకు ఆ దేశాన్ని స్వతంత్రింపజేస్తుంది, మీరు స్వాధీనపరచుకోండి అన్నాడు. వద్దన్నాడు. మరి ఇంకేం కావాలి నీకు? మన డియర్ క్రిస్టియన్స్కి అసలు ప్రామిస్, ఓ దూతను వస్తాను ప్రభు, మళ్ళీ అయిపోయింది నా ప్రార్థన, నా ఫాస్టింగ్ హోగ్యా, అమ్మయ్య, ఎంత పీసో దేవుడితో. నీకు కావాల్సింది నీకు వస్తే ఎంత పీసో నీకు. ఓకే, సో ఇదే అనుకుందాం. దేవుడు అనుకుంటాడు, ఒక ముష్టోడు వచ్చాడు, ముష్టోడికి 10 వయసులు వేసాం, వెళ్ళిపోయాడు. సో దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరింది అనుకుందాం, నువ్వెవరు? ముష్టివాడు. ఓకేనా? తనతో ఏ విధమైన బంధం ఉండదు. సో ప్రామిస్ ఫోకస్ ఉంటారా ప్రతి ఒక్కళ్ళు. దేవుడు వాగ్దానం ఎత్తుకొని ప్రార్థన చేశాను, లేదు నిలబడి ప్రార్థన చేశాను, బైబిల్ పట్టుకొని ఏమొచ్చింది? నువ్వు బాగా మంచి బిజినెస్ మ్యాన్ దేవుడితోటి. ఓకే, సో ఇప్పుడు మోషే చూశాడు, ఆయన అలా ఉండడు దేవుడు.
ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రామిస్ నెరవేరటానికి అర్థమవుతుందా? ఫేవర్ అంటే ఏంటంటే వాగ్దానానికి వెనక జరుగుతున్న పని. ఫేవర్ అంటే, అనుగ్రహం అని అంటే, దేవుని కృప అంటే ఏంటి అని అంటే, ఫేవర్ని కొత్త నిబంధనలకు వస్తే కృపనే అంటారు. ఏ మాటకైనా దేవుడు కనికరం అన్న కృపే అంటాడు, దయ అన్న కృపే అంటారు, కృపన్న కృపే అంటారు. ఓకే ఓకే అండ్ ద లవింగ్ కైండ్నెస్, దేవుడు స్టెడ్ఫాస్ట్ లవ్, నమ్మదగిన ప్రేమను కూడా కృపనే అంటాం కొత్త నిబంధనలో. ఓకే, విచ్ ఇస్ కసెత్. సో ఒక వాగ్దానం ఉందనుకుందాం. ఇప్పుడు అబ్రహాంకి, ఇప్పుడు మోషేకి ఏం కనబడుతుందంటే ఒక ప్రామిస్ కనబడుతుంది. ఆ ప్రామిస్ దేవుడు ఖచ్చితంగా ఒక దూతను పంపించి, నేను మీ ఎదుట ఒక దూతను పంపిస్తాను, అతను మిమ్మల్ని కానానీయులు పెరిదీలు మొత్తం మీకు ఆ దేశం స్వాధీనపరుస్తాడు. వద్దు మాకు అంటున్నాడు. మరి నీకేం కావాలి? ఫేవర్ కావాలి. వద్దు, ప్రామిస్ వద్దు. అవునా? అవునా? ఓకే, సో మోషే చాలా లోతులోకి వెళ్ళాడు. ఎందుకు అట్లా వెళ్ళాడు? మోషే బాగా పసిగెట్టాడు. ఒక నిమిషం ఉండు ప్రభా, నువ్వేం చెప్పావు నాకు ఆదికాండం రాపించేటప్పుడు? ఈ 40 రోజుల క్రితం, ఈ 40 డేస్లో ఫస్ట్ ఆ రాళ్ళు తీసుకొని వచ్చి మాట్లాడాడు కదా. మాట్లాడేటప్పుడు రాసుకో అన్నాడు. అబ్రహాము దేవుడు నమ్మిన దానికి నీచిగా ఎంచబడ్డాను, కాబట్టి నేను అబ్రహాము సంతానానికి ఇదంతా ఇస్తానన్నాను. వాళ్ళు 400 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వతంత్రించుకుంటే, ఇవన్నీ నువ్వు అబ్రహాంతో చెప్పావు కదా, చెప్పావా? ఇప్పుడు దేవుడు రాసుకోమని చెప్పిన నోటే అబ్రహాంతో మాట్లాడతా, మోషేతో మాట్లాడతా కొండ మీద 1 గంట క్రితమే చెప్పావు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతా, లేచి వెళ్ళండి, నేను మీకు ఆ దేశాన్ని ఇస్తాను. ప్రభా ఏంటి అన్నాడు. అంటే నేను రాను అన్నాడు. నువ్వు రావా? నేను రాను, మీరు లోబడనాలని ప్రజలు, నేను వచ్చానా మిమ్మల్ని సంహరిస్తాను అన్నాడు. ఒక నిమిషం ఉండి మోషే అట్లనే చూశాడు. వాళ్ళందరిని తీసేసి నీకు సంతానం ఇస్తాను. అప్పుడు అనుకున్నాడు, రేపు నాది కూడా తీసేసి ఇంకోటికి ఇస్తావు. అదనమాట వాగ్దానం అంటే, అదనమాట కృప అంటే. మీకు అర్థమైందా? నువ్వే ఇప్పుడు స్ప్లిట్ స్క్రీన్లో చూపించావు. అబ్రహాము పిల్లలందరికీ వాగ్దానం ఇస్తానని నీకెక్కడో కోపం వచ్చింది, మొత్తం ఎగిరిపోయారు. నాకు ఇస్తా అంటున్నావు. రేపు నా పిల్లలు మంచి సుబుద్ధి గల వాళ్ళు, నీకెక్కడో కోపం వస్తుంది. తర్వాత ఏం చేస్తావు? ఇంకొకరిని ఎవరినో పట్టుకొని నేను నీకు చేస్తా అంట. ఇదేంది బ్రో, నువ్వేంది ఎంత చంచలంగా ఉన్నావు? నీకు కనపడాలి, నీకు చేస్తా ఏంటి ఇది, పథకం ఇస్తావా? సో మోషే తెలివి వాడాడు. దేవుడు నాకు ఇస్తానన్నా, దేవుడు నాకే ఇచ్చిన, నా పిల్లలు మాత్రం నిలుపుకోరు. అంటే ఒక వ్యక్తి స్వతంత్రించుకోవటం అంటే డిఫరెంట్. ఒక వ్యక్తి తనకున్న వాగ్దానాన్ని నిజం చేసుకోవటం అంటే, వాగ్దానాలు నిజమైపోతే నిజమైనట్టు కాదు. దేవుడు దీవెన నీకు కలిగితే నువ్వు దీవింపబడ్డట్టు కాదు. అర్థమవుతుందా? రైట్. మోషే కనిపెట్టాడు. ఓకే, ఎవ్వరి దీవెన శాశ్వతం కాదు. అబ్రహాంకి ఇచ్చిన దీవెనే కొట్టేసుకుంటున్నాడు. కొట్టేసి ఇంకొకటి ఎవనో పట్టుకొని నీకు ఇస్తా సంతానం అని. ఇది నువ్వేంది బ్రో, అసలు నాకు అసలు నువ్వేమో ముందు నోవాహు రాయించావు, మొత్తాన్ని పోగొట్టావు, వాడికి ఇస్తా అన్నావు, మళ్ళీ ఇంకోటి పట్టుకున్నావు, వాడికి ఇస్తా అన్నావు, వాడిని కూడా లేపేసావు, నన్ను పట్టుకున్నావు, తర్వాత ఎవరిని పట్టుకుంటావో. అప్పుడు మోషకు గుర్తొచ్చారు కొండ మీద, నా 2 పిల్లల్లో మురారి గడ కొంచెం పోయే, అది తీసేస్తా అంటాడు. ఈయనతో వద్దు. ఈయన ఇంత చంచలం కాకుండా ఈయన భయంకరమైన స్థిరం ఎలా అవుతాడు? మాట ఇచ్చాడా, తప్పకూడదు. ఎప్పుడు అవుతాడు? వాట్ షల్ ఐ డూ? వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నంత మాత్రాన అది నాకు నిలవదనమాట. హలో, అందుకే మీ ప్రతి ప్రామిస్ చచ్చిపోయేది. ప్రతి క్షేమము, ప్రతి దీవెన మళ్ళీ అటాక్కి గురయ్యేది. ఏమైంది? ఇజ్రాయేలీలు వెళ్ళారు, ఓకే, తర్వాత దేవుడు ఎరగని తరం వచ్చేసింది.
ఏమయ్యారు? మొత్తం కొల్లపోయారు, మొత్తం క్యాప్టివిటీకి వెళ్ళారు. ఎందుకని? మోషే లాంటి ఒక గురువు తర్వాత మిస్ అయ్యాడు. వాళ్ళకి ఏం చూపించాలా చూపించాలా. సో మేమందరం వాగ్దాన సంబంధం, మాది ఈ దేశం, మేము అబ్రహాం పిల్లలం, ఓకే, మేము దేవుడికి కవనెంట్ చేయబడిన పిల్లలం, ఇది వాళ్ళ నమ్మకం. ఇర్మియా 7వ అధ్యాయంలో అంటాడు, ఈ ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారే, దాన్ని చూసి అలా చెప్పుకోవద్దు. ఓకే, దేవుడు ఆలయాన్ని కూడా తీసేస్తాడు. ఇర్మియాని చంపబోయారు. ఓకే, సో ఆలయం ఉంది కాబట్టి, దేవుడి నిబంధన మందసం ఉంది కాబట్టి, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి నెబుకద్నెజర్ రాలేడు, శత్రువు రాలేడు అనుకోవద్దు. దేవుడు ఏమైనా చేస్తాడు. అట్లా దేవుడిని ఏమి కూడా చేయనీయకూడదంటే ఏం చేయాలి? దేవుడు మాట మార్చకూడదు, దేవుడు ఆలోచనలు మార్చకూడదు, దేవుడు పనితీరు మార్చకూడదు, తన పద్ధతి, తన వైఖరి, మన జీవితం ఎట్లా మార్చకూడదు. వాట్ షల్ ఐ డూ? హలో, ఉన్నారా? ఇల్లు నాది నీకు ఇచ్చా, తర్వాత నువ్వు వెళ్ళిపోవటానికి పొమ్మని లేక పొగబెట్టి అప్పుడు ఏం చేస్తావు? నువ్వు వెళ్తావు, ఇంకోటికి ఇస్తా, వాడికి కూడా పెడతా. ప్రభువా, నువ్వు భూమిని ఇంత బాగా స్వతంత్రింపజేస్తావా? అసలు ఎలా నీతోటి? సో సౌలు రాజుకి ఇచ్చా అన్నావు, సదాకాలం అన్నావు, తీసేసావు. మోషకి దావీదుకి ఇస్తా అన్నావు, యూదాలో నుంచి రాజు రాడన్నావు. మరి ఇంకెట్ట రావాలి? మొత్తం ఇజ్రాయేల్ మీద నీళ్లు జల్లేస్తాడు. సో ప్రామిస్ అనే దేవుడు ఎట్లయినా మార్చేస్తాడు. ఒక వాగ్దానాన్ని ఒక విశ్వాసి సంపాదించాడంటే అతను ఇంకా సంపాదించలేదు. అర్థమవుతుందా? ఓకే, సో ఎలా? సో మోషే చూశాడు, అమ్మ అసలు ఇక్కడ ఉన్న ఫ్లా ఏంది, ఈ సిస్టంలో ఉన్న ఫ్లా ఏంది, హౌ గాడ్ థింగ్స్, దేవుడు ఎట్లా ఆలోచిస్తాడు. ప్రభు దయచేసి నీ మార్గం తెలియజేయ, అప్పుడు నేను తెలుసుకుందును. ఇక్కడ నువ్వు డిఫరెంట్. ఎలా? ఆ డిఫరెన్స్ ఏంది కొంచెం నాకు తెలియజేయ అన్నాడు. సో అప్పుడు దేవుడు అన్నాడు, దీన్ని ఏమంటారంటే ఫేవర్ అంటారు అన్నాడు. ఓకే, నువ్వు దేవుని ప్రార్థన చేసి, ప్రభా ఏ విధంగా చేతనైనా ఆయన నాకు ఫేవర్ చేయాలి. వెరీ బ్యాడ్. క్రిస్టియన్స్ చాలా బ్యాడ్గా థింక్ చేస్తున్నారు. ఓకే ప్రభా, ఈ బిజినెస్ డీల్ నువ్వు దయచేసి నీ దయ, నీ కృప నా మీద కొంచెం నూనె, వాడి మీద కొంచెం నూనె, టక్కన అగ్రిమెంట్ అయిపోవాలి. భలే వాడుతున్నావే నువ్వు దేవుడిని, ఏటీఎం టైప్లో. ఓకే, సో మీ తెలివితేటలన్నీ ఆయన చూస్తాడు, అలా కాదు. సో ఇప్పుడు మోషే చూడండి 33 కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన పక్షమున నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు ఏమన్నాడు? నిజంగా నీ ఫేవర్ నాకు కలిగితే, నీ ఫేవర్ నాకు నిజంగా కలిగేట్లు. ఓకే, నీ కటాక్షం నా ఎడల కలిగితే, అసలు కటాక్షం అనేది నాకు కలుగునట్లు నీ మార్గము నాకు తెలియజేయి. ఓకే, నీ మార్గం తెలియజేయడానికి కటాక్షించు ప్రభువా, అప్పుడు నువ్వు నన్ను నిజంగా కటాక్షించినట్టు కదా అన్నాడు. సరే, మీకు ఇది అర్థం కాదు, నేను చెప్తాను. సో మోషే విజన్లో ఏం చూశాడంటే, మోషే మైండ్లో ఏముందంటే, ఒక్క నిమిషం ఉండు, ఈ దేవుడితో నేను చాలా రోజులు పడ్డాను అనుకొని, ఇదే కొండ మీద నేనేదో గొర్రెలు కాసుకుంటుంటే అక్కడ ఒక దర్శనం ఇచ్చి పొద మండుచున్నది, కాలిపోలేదు. సో నేను ఈ వింత ఏంటా అని చూద్దామని ఇటు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇదిగో ఇజ్రాయేల్ నా ప్రజలు, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు, నువ్వు ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొని రావాలని మీరు వస్తారని చెప్పి నేను నీకు ఇచ్చే సూచన ఇదే, మీరు ఈ పర్వతం మంది ఆరాధించేదరని నువ్వు అన్నావు. ఓకే, మేము వెళ్ళాను, తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టాను, పర్ఫెక్ట్, నువ్వు చెప్పిందే జరిగింది. అయితే నువ్వు ఇంకోటి కూడా చెప్పావు, వాళ్ళని పాలు తేనెలు ప్రవహించు దేశం నాకు నడిపించు అని నన్ను పిలిచావు. అందుకని ఇక్కడికి మాత్రం కాదు, మీకు దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి ప్రవేశపెట్టబోతున్నాడని చెప్పి నువ్వు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చావు. అప్పుడు మోషే, ఇప్పుడు నాతో వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు వాళ్ళు నచ్చలేదు, వాళ్ళందరూ తప్పు చేశారు, మొత్తాన్ని సంహరించేసి ఏం చేస్తావు ప్రభా? సంహరించటమా? సరే, తర్వాత ఏంటో నిన్ను పట్టుకుంటా అన్నాడు. అమ్మో, నువ్వు పట్టుకునేది శాపంలో ఉంది కానీ ఎక్కడ దీవెనలా ఉందా? ఓకే, వద్దు ప్రభు, అంతా నా మీద నీకు ప్రేమ వద్దు, ఉన్నది ఉంచు ఉన్నట్టు. ఓకే, అప్పుడు చెప్పాడు దేవుడు స్టైల్ మాట్లాడటం చూడండి. లేచి వెళ్ళండి అన్నాడు. కాముగా విన్నాడు.
మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్నే వచ్చాడు మోషే దేవుడి దగ్గరికి. వచ్చి, ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు కానీ ఎవరిని పంపలేదు అన్నాడు. రే నీకేమన్నా చెవుడు అని నేను చెప్పాను కదా, అంతే. నువ్వు 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 తెలివిలో ప్రవర్తించినప్పుడు నాకు కూడా నీకుతో తిరిగి అదే బుద్ధులు వచ్చినాయి. నేను కూడా తెలివిలోనే నువ్వు వెళ్ళమన్నావు కానీ ఎవరిని పంపేదో నువ్వు చెప్పలేదు అన్నాడు. చెప్పలేదా? అదిగో ఆ దూత వస్తాడు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఆ ఏంజల్ మీ ముందు నడుచుకుంటూ వెళ్తుంది. సో మీరు వెళ్ళి కానానీయులు, హిత్తీయులు, పెరిజీలు ఈ దేశాన్ని మీరు ఆక్రమించుకోండి అన్నాడు. అప్పుడు మోషే, ఆహా, అబ్రహాముతో చెప్పింది ఎట్ట నెరవేరదో, పిల్లలు మొత్తం చంపేసి మొత్తం వెళ్ళిపోతాడు, నా పిల్లలు అంతే, ఈ వాగ్దానం కూడా అంతే, వాళ్ళు తీసుకుంటారు పోగొట్టుకుంటారు. ఆహా, అట్లా కాదు. అప్పుడు మోషేకి ఒకటి అర్థం, ప్రామిస్ అనేది తీసుకోవటంలో లేదు, ప్రామిస్ కన్నా ముందు ప్రామిస్ని ఏదో చెయ్యాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ముందు ఆ వాగ్దానం కోసం ఏదో చెయ్యాల్సింది ఉంది. సో అప్పుడు ఆ వాగ్దానం రియలైజ్ అవుద్ది, నిజస్వరూపం దాలుస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది, వాస్తవికతలోకి వస్తుంది. అలా కాకుండా దేవుడికి ఇంకొక పద్ధతి కూడా ఉంది. దిస్ ఈజ్ బెస్ట్ వే. దేవుడు సైడ్ ట్రాక్ తీసుకుంటున్నాడు అని అర్థం చేసుకున్నాడు. దేవుడు సైడ్ ట్రాక్ ఎట్లా తీసుకుంటున్నాడు? ఆ వాగ్దానంలోకే దూతనిస్తా, పంపిస్తా, పోయి వాగ్దానం అంతటిని తీసుకోండి అన్నాడు. వద్దు, నేను అలా పక్క నుంచి వెళ్ళి వాగ్దానం తీసుకుంటే పోగొట్టుకుంటా. ఎవరితోనో కాదు, నువ్వే నాకు శత్రువు అవుతావు. నాకు శత్రువు అవటానికి నువ్వు నాకు ఇస్తున్నావు. ఐ నో దాట్. హలో, మీ దగ్గర తీసేసుకోవటానికి దేవుడు వాగ్దానం ఇస్తుంటే ఎట్లుంటుంది? ఎంత మోసం అది, ఎంత మోసం. ఎందుకంటే నువ్వు మోసపోవాలనుకున్నాడు, దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు. దేవుడు నువ్వు వాడుకోవటం అంటారు దీన్ని. నువ్వు బాగా వాడుకునే క్రిస్టియన్. ఓకే, ప్రజల ఓరియంటేషన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ దేవుడు అంటే ఏంటంటే గీకటమే పని. ఇచ్చేస్తాడు. కొంచెంసేపు ఫాస్టింగ్ వేస్తే ఇస్తాడు, 4 నెలలు వేస్తే ఇస్తాడు, 5 నెలలు వేస్తే ఇస్తాడు, ఉద్యోగం కావాలంటే ఇస్తాడు, అత్త కావాలంటే ఇస్తాడు, పిల్లలు కావాలంటే ఫాస్టింగ్ వేసేస్తాడు. ఆపు నువ్వు. ఓకే, దేవుడు దర్శనం ఇచ్చినా వచ్చి నిలబడ్డా తప్పది. సో మోషే చూశాడు, ఈయనతో నేను వేరే విధంగా డీల్ చేయాలనుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాడు. రెడీయా? ఇప్పుడు దేవుడు మోషే చూడండి, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం దేవుడు ఇవ్వటానికి రెడీ. నీకేం కావాలో అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏ దారిలైనా పొందుకోవచ్చు, నో ప్రాబ్లం. అది దానికి ఏదో నీకు విశ్వాసం కావాలో విశ్వాసం ఇస్తాడు. ఏం కావాలంటే తీసుకో. అది రాంగ్ వే. ఇప్పుడు మోషే చూశాడు, చూసి వాగ్దానము, నిబంధన, స్టోరీ గుర్తొచ్చింది. ఉండు ఒక నిమిషం. ముగ్గురు దాటి వెళ్తున్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అయ్యా నా కనికరం నీ దయ కలిగినట్లా. ఓకే అయ్యా, మీ దాసుని ఇంటికి వచ్చి కొంచెం సేద తీర్చుకో. ఒక నిమిషం ఉండు, దేవుడితో నువ్వేం మాట్లాడుతున్నావు? ఇఫ్ ఐ ఫౌండ్ ఫేవర్ ఇన్ దై సైట్, ఓకే, నీ కనుదృష్టిలో నా మీద అనుగ్రహం కలిగితే, ఒక్క నిమిషం ప్రభు నువ్వు లీక్ ఇచ్చావు, ఒక్క నిమిషం ఉండు. అప్పుడు నెక్స్ట్ ఏమైంది? ఓకే, పిల్లోడు దేవుడితోనే వచ్చాడు. దేవుడు లేకుండా రాలా, నా విశ్వాసం బేసిస్ మీద రాలా. మధ్యలో నేను దేవుడితో ఏదో చేశా, అబ్రహాం ఏదో చేశాడు. సో హీ గాట్ ద థింగ్. సో ఇప్పుడు దేవుడితోటి అబ్రహాం టెక్నిక్ వాడుతున్నాడు. వాడుతా దేవుడు ముందున్నాడు. సేమ్ అబ్రహాము దేవుడితో ఏం చేశాడో ఇప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాగ్దానం ఇస్తే నువ్వు అనుగ్రహించినట్టు కాదు, కృప చూపించినట్టు కాదు, బ్లెస్సింగ్ నో. సో వాట్ ఐ వాంట్ ఈస్, ఆ ఫేవర్ నాకొద్దు, నీతో నాకు ఫేవర్ కావాలన్నాడు. అంటే అనుగ్రహం అంటే ఏంటంటే నీ కనుదృష్టిలో, ఓకే, ఇన్ దై సైట్, నీ చూపులో నాకు నువ్వు ఇవ్వాలనుకోవాలి. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చేటప్పుడు మీకు ఇవ్వాలనుకోకుండా ఇస్తాడు. ఇట్స్ వెరీ బ్యాడ్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మోషే తన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి నీ కటాక్షము, నీ ఫేవర్
నాకు కలిగిన ఎడల. సో వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎలాంటి దేవుడు అంటే, నేను క్రియలు చేస్తే కాదు, నేను ప్రార్థన చేస్తే కాదు, నేను కష్టపడితే కాదు, నేను భక్తి విధేయత అండ్ సో ఆన్ ఏమి ఇచ్చినా కాదు, లాయల్టీ కాదు, మరి ఏది 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 లేదు, నువ్వు నీ ఇష్టానుసారం నా మీద అనుగ్రహం చూపావా లేదా, నీ దృష్టిలో నా మీద కనికరం చూపాలనుకుంటున్నావా లేదా, యు వాంట్ టు ఫేవర్ మీ ఆర్ నాట్, నా మీద నువ్వు అనుగ్రహం చూపిస్తావా. ప్రామిస్ని వదిలిపెట్టేశాడు. అసలు వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయటం లేదు అక్కడ అసలు. అర్థమవుతుందా? సో పర్సనల్, దేవుడు హృదయం లోపలికి వెళ్ళాడు. ఒక్కటే ఐ వాంట్ టు నో, ఇన్ దై సైట్, నీ కన్ను చూపులో నన్నేమనుకుంటున్నావు అన్నాడు. నా మీద నీకు కనికరం కలిగిందా, నువ్వు అంటున్నావు కటాక్షం కలిగిందని. ఇఫ్ ఐ ఫౌండ్ ఫేవర్ ఇన్ దై సైట్, నీ దృష్టిలో నువ్వు మోషే అనేవాడిని చూసేటప్పుడు పుడుతుందా అది అన్నాడు. మనకేంటంటే ఆయనకు పుట్టడం వద్దు, లడ్డు కావాలి. మీకు అర్థమవుతుందా? సో మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి, నీకు పుడుతుందా, నీకు పుడితే వాగ్దానం వద్దు, నిన్ను ఇంకొంచెం తెలుసుకునేలాగా నాకు ఫేవర్ ఇస్తావా అన్నాడు. నిన్ను ఇంకొంచెం తెలుసుకోవటం నాకు ఫేవర్, ఆ ఫేవర్ నీ దగ్గర నాకుందా అన్నాడు. ఏమైనా అర్థమవుతుందా? షల్ ఐ రిపీట్? ఓకే. సో దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీ పిల్లోడు వచ్చాడు అనుకుందాం, ఏం చేయాలి? ఫ్లెష్లోకి రావాల్సి వస్తుంది. మీ పిల్లోడు వచ్చాడు అనుకుందాం, నాకు అది కావాలన్నాడు అనుకుందాం. ఇప్పుడు వద్దులేరు, కావాలి, నాకు కావాలి, సరే తీసుకోరా. ఈజ్ ఈ ఫేవర్డ్? ఈజ్ ఇట్ గుడ్ ఇన్ యువర్ సైట్? అది మంచా మీ దృష్టిలో? మీ బిడ్డకి మీరున్నారా? లేరు. మీరు వాడికి ఇచ్చి ఏమనుకుంటారు? వాడికి పోవాలని అనుకుంటారు. అది వాడికి మంచి కాదని మీకు తెలుసు. బికాజ్ నువ్వు ఉన్నదానికి నువ్వు ఇస్తే నువ్వు ఉంటావు దానికోసం. నువ్వు లేని దానికి వాడికి ఏమిచ్చినా వాడు ఉండాలి దానికి. ఎట్లా కాపాడుకుంటాడు వాడు 2 చిన్ని బుడ్డి హస్తాలతో? ఇప్పుడు కానీ అర్థం కాదు మనకి. సరే ఇప్పుడు చెప్తా. సో మోషే దేవుడి దగ్గరికి మోషే వెళ్ళి, ప్రభువా ఏమీ వద్దు, ఇప్పుడు నీ చూపులో నేను ఎట్లున్నాను చెప్పు. నువ్వు నన్ను కృపతో చూస్తున్నావా, ప్రేమతో చూస్తున్నావా, కరుణ, దయ? ఎందుకంటే నువ్వు నాకు ఫేవర్ నా మీద కలిగింది అన్నావు కదా, నాకేమొద్దు. ఇఫ్ యూ లైక్ ఇట్, నీకు ఇష్టం ఉందా అని అడిగాడు. నీకు నిజంగా ఆ అనుగ్రహం, ఆయనకి ఇష్టం పుట్టడం, ఆయన ప్రీతిగా అనిపించటం మనం, మీకు అర్థమవుతుందా? ఓ నన్ను అనుకున్నావు లేదా అన్నాడు. నన్ను అనుకున్నానని కూడా చెప్పావు, నాకు నా మీద నీకు ఫేవర్ కలిగిందని. నిజంగా నా మీద ఫేవర్ నీకు కలిగితే ఓకే, నీ ఫేవర్ అనేది ఇంకొంచెం నాకు లోపలికి చెప్పవా, అప్పుడు నేను నీ ఫేవర్ని బాగా అర్థం చేసుకుంటా అన్నాడు. ఓకే, నన్ను నీకు ఎక్స్ప్లెయిన్ చేయటం నువ్వు అడిగావు, అది ఫేవర్, నేను చేసే అనుగ్రహం అని నువ్వు తీసుకున్నావు. బాగా బాగా ఆలోచించావు మోషే. వాగ్దానం కాదు, డబ్బులు కాదు, ఆస్తులు కాదు, ఏది కాదు, నా మార్గము, దయచేసి నీ మార్గము నాకు తెలియజేయము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. టు నో గాడ్, హైయెస్ట్ ఫేవర్, అబ్బో ఫేవర్లో ఫేవర్, నిన్ను నాకు తెలియజేసుకునే అంత ఫేవర్కి నన్ను ఎంచితే నువ్వు నిజంగా నన్ను ఫేవర్ చేసినట్టు అన్నాడు. వావ్, నిన్ను నువ్వు నాకు చెప్పుకోవటమే అతి భయంకరమైన ఫేవర్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటమే ఫేవర్. అది చెప్పకుండా తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో అంటే నో, నీ ఇంటెన్షన్స్ నాకు అర్థం కాల.
సో మోషే అప్పుడు చూడండి 33, నీ కటాక్షము నా ఎడల కలిగిన పక్షమున నీ కటాక్షం కలుగునట్లు. ఇప్పుడు మీరున్నారనుకుందాం, మీరు ప్రార్థనకి వెళ్తారు, మీరు ప్రేయర్ చేసుకోండి. మీరు ప్రార్థన చేస్తే దేవుడిని ఏం అడుగుతారు? ప్రభు టైం అవుతుంది, నువ్వు త్వరగా ఇవ్వు. ఇప్పటికి 4 days అయింది, 5 days అయింది, ఓకే ఆదివారం కూడా అవుతుంది, చికెన్ కూడా మానేసాను, నీ వల్ల ఉపవాసం అసలే. సో ఎప్పుడు ఇస్తావు? ఏం చేస్తున్నావు? అసలు మనం ఆయన కృప కోసం కనిపెట్టట్లేదు. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మోషే ఎందుకంట అట్లా, ఎందుకు అలాగంట? చూడండి, నీ కటాక్షము నాకు కలిగిందని చెప్పితివి కదా, నీ ఫేవర్ నా ఎడల నీ దృష్టిలో కలిగితే నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. అప్పుడు ఏం చేస్తాను? అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. మీరు తెలుసుకోవాల్సింది దేవుడు ప్రామిస్ని రియలైజ్ చేయటం కాదు. వాగ్దానం ఇస్తాడు, అది ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, ఈ కాదు. ఆయన నీకేం తెలిసాడు? ఆ ఫేవర్ నీకు అసలు ఇచ్చాడా? తన్ను నీకేమన్నా కొంచెమైనా తెలియజేసుకున్నాడా? అతని మనసు, అతని ఉద్దేశం, అతని లక్ష్యం అసలు నీ మీద ఉందా? డ్యూనో? నువ్వేంటంటే వాగ్దానం నిజమైన వెంటనే ఆ దేవుడు నాతో ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు. పిచ్చివాడా, అట్లా అసలు ఉండదు. ఓకే, దూతను పంపించి కూడా చేస్తా అంటున్నాడు, నాకు అది వద్దు అంటున్నాడు మోషే. ఇప్పుడు చూడండి, సో 14, అందుకు ఆయన సో ఇప్పుడు చూడండి 30, నీ కటాక్షం నా ఎడల కలిగిన పక్షం, నీ కటాక్షం నా ఎడల కడుగునట్లు నీ మార్గము నాకు తెలియజేయమని తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే అనెను. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసాను. ఇప్పుడు 15 చూడండి, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఏంటంట? నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తోలుకొని, ఓకే మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడల నీ ప్రజల ఎడల, మళ్ళీ నా ఎడల నీ ప్రజల ఎడల, నా ఎడల నీ ప్రజల ఎడల ఫేవర్, కటాక్షము నీ దృష్టిలో కలిగిందని ఎలా తెలిసిద్ది చెప్పు? ఎలా తెలుస్తుందంటే, ఫేవర్ అంటే నీ ప్రెజెన్స్. నీ సన్నిధి నాతో వచ్చిందనుకో, నువ్వనేవాడు నాతో ఉంటావనుకో, ఐఎమ్ రియల్లీ ఫేవర్డ్. ఓకే, సో యెషయా 63లో ఏమంటే, ఆయన సన్నిధి దూత వారికి కావాలి ఉండెను. అంటే మీకేం తెలుసా ట్రాన్స్లేషన్? ఆయన సన్నిధి లేదు, ఆయన ఫేస్ దూత, ఆయన ముఖము దూత. ఓకే, ఆయన కౌంటెనెన్స్ ఏంటి? ఆయన ముఖ రూపమే ఏంటి? ఆయన ప్రెజెన్స్, ఆయన ఉన్నాడని. సరే, యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి మమ్మను కరుణి. అహరోను ఏమన్నాడు? చేతులు ఎత్తి వాళ్ళని దీవించాలి. ఓకే, అవునా కదా? నెంబర్స్ చాప్టర్ 6. సో ఏమని దీవించాలి? యెహోవా తన మొహము ప్రకాశింపచేసి. సన్నిధి అంటే ఏంటి? ఆయన నువ్వు చూడటం, ఆయన నిన్ను చూడటంలో నువ్వు నాకు దేవుడు ఉన్నాడని నీకు తెలియజేసుకోవటం. సో యెహోవా నీతో ఉన్నాడని అర్థమవుతుందా? తన సన్నిధి ప్రకాశింపజేసి తన ప్రెజెన్స్ నీతో ఉంచటం వల్ల నిన్ను ఫేవర్ చేయునుగాక, కరుణించుగాక. అర్థమవుతుందా? సో దేవుడు ముఖం అలా నీ మీద అలా ప్రకాశించిందంటే, ఇఫ్ యూ కుడ్ సీ హిస్ కౌంటెనెన్స్, ఓకే యు హైలీ ఫేవర్డ్. దయాప్రాప్తురాలా, దయాప్రాప్తుడా, నీకు శుభము. యు బ్లెస్డ్. ఎప్పుడు దయకి ప్రాప్తులైతే అప్పుడు శుభము. అర్థమవుతుందా? సో మోషే టెక్నిక్. అందుకు ఆయన నా సన్నిధి నీతో కూడా వచ్చును. ఓ ప్రభా, ఒక నిమిషం ఉండు. మోషే నీ సన్నిధి, నీ ప్రెజెన్స్, నీ ఫేస్ గనక దాచుకున్నావు అనుకుందాం, నేను వెళ్ళను. నువ్వు ఇట్లా ఉంచుకున్నావు అనుకుందాం, నేను వెళ్ళను. నువ్వు చెప్పు అటు మాట్లాడితే నేను వెళ్ళను. నువ్వు నన్నే చూసి మాట్లాడాలి. ఓకే, నాకే చెప్పాలి. నవ్వు, కొంచెం నవ్వు. మరి ఎందుకు అట్లా
నవ్వే కన్ఫామ్ నవ్వేనా అదే అన్నాడు. ఆ కన్ఫామ్ మోషే ఊగా పాత ప్రభు ఇప్పుడు వెళ్తాం పద అన్నాడు. అర్థమైందా? అర్థమైందా? మీరందరూ దేవుడు తప్పు చేసి క్షమించే. దేవుడు అతికాడు ఒకడు వచ్చాడు నా దగ్గరికి. వీడు డ్రామాలన్నీ నా ముందు వేయటానికి అనుకుంటాడు. హలో, నువ్వు సిన్ను కడిగేదైనా, పోయేదైనా, ఖర్చులు పోయేదైనా, ఏదైనా ఆయన అనుగ్రహముతో, ఆయన తన ప్రకాశముతో, ఆయన తన ప్రెజెన్స్తో. సో మోషే అర్థం చేసుకుంది ఏంటంటే, ప్రామిస్ ముఖ్యం కాదు, ఈయన ప్రెజెన్స్ ముఖ్యం. ఈ వ్యక్తి నాతో ఉంటానని అనుకోవటం ముఖ్యం. అది ఫేవర్. నేనుంటా మోషే, నీ సన్నిధి రాని ఎడలా, నీ మొహం ఎప్పుడు జాయ్ఫుల్గా లేదనుకో మా దృష్టిలో, నువ్వు ఎప్పుడు నవ్వుతలేవు అనుకుందా, నువ్వు ఎప్పుడు సంతోషంగా నా ఎడల లేవు అనుకున్నా, నాకొద్దు. మీలో ఎంతమంది నాకు ఇది కావాలి, నాకు ఏదొద్దు, నీకు హ్యాపీయా, దెన్ ఐ వాంట్ ఇట్. డిడ్ ఐ ఫౌండ్ ఫేవర్ ఇన్ యువర్ సైట్? ఇది ఈట నీకు ఎంత ఎంత ఇష్టం, అయిపోయింది. ఇష్టం సాధించు, వాగ్దానం సాధించు. ప్రభువుకి ప్రీతికరమైనదేదో ఆలోచన చేసుకోండి. మీకు అర్థమవుతుంది కదా వాట్ హీ లవ్స్. ఫౌండేషన్ ఏంటో, ఆయన ప్రేమకి పునాది ఏంటో. బికాజ్ ఐ లవ్. దేవుడి డిస్పోజిషనే, దేవుడు నీ వైపు తీసుకున్న స్టాండే ఫేవర్. నేను చూపించాలనుకున్నాను, దానికి నువ్వేం చేయలేవు. ప్రభా కలిగిందా, కలిగేంతవరకు తీసుకెళ్ళబాకు, నేను ఇక్కడే ఉంటా. అలిగాడు, అక్కడే ఉన్నాడు. కలిగేంతవరకు కిందకి వెళ్ళను, నీ ఫేవర్ ఉన్నంత వరకు, లేనంత వరకు ఇక్కడే ఉంటా. సరే పో మోషే, కలిగిందా అన్నాడు. అట్లా వెళ్ళను, నా వాళ్ళు నువ్వు అన్నాడు. ఈ ప్రజలు నీ కటాక్షన్, నీ దారి చెప్పు, నీ మొహం ప్రకాశంలో ఏముంటాయి చెప్పాను. నా మహిమను నీ ఎదుట కనపరచదును. నువ్వు ఇష్టపడితే మొత్తం నీ లోపల ఉన్న అట్రిబ్యూట్స్ మొత్తం చెప్పేస్తావా? అవును, నా అట్రిబ్యూట్స్ తోటే వాగ్దానాలు నీకు రియలైజ్ అయ్యేది. అంతేగాని నా పవర్తో రియలైజ్ అవ్వవు. నా శక్తితో నీకు ఏదైనా చేసి ఇచ్చానంటే నువ్వు మొత్తం పోగొట్టుకుంటావు. అదే నా గుణంతో చేసి ఇచ్చానంటే ఇట్ విల్ బి ఫర్ యూ ఫర్ ఎవర్. అర్థం, నాకు ఇవ్వాలన్న ఇష్టం కలిగిందంటే నేను అది మార్చుకోను. హలో, మారిపోయినట్టు దేవుడు. మీకు అర్థం. సో మోషే దేవుడి దగ్గర నీ సన్నిధి, నీ ప్రెజెన్స్, నీ ఫేవర్. ఇప్పుడు ఫేవర్ అంటే మీకు అర్థమైందా? సో అక్కడికి వెళ్ళే ముందు నువ్వు రావాలి కదా, నీ ఇష్టం రావాలి కదా. అసలు నువ్వే ఇన్ పర్సన్ రాకుండా దూత నుంచి వాడేవాడు, మాకు తెలియదు. నువ్వు నేను రాను. దూతకి ఇష్టం ఉంటే నేను వెళ్ళేదేంటి? నీకు ఇష్టం ఉండాలి, నేను వెళ్ళాలా వద్దా అని. ఇఫ్ ఐ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ దై సైట్, సో నీ దృష్టిలో, నీ సన్నిధిలో, నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావు, నిజంగా తీసుకోవాలి, అప్పుడు నేను తీసుకుంటా అన్నాడు. అబ్బా, ఇదేమి థియాలజీ? నీకు ఇష్టమైతేనే తీసుకుంటా, లేకపోతే నాకు వాగ్దానం అక్కడే ఉంచుకో, నేను ఇక్కడ ఈ కొండ దగ్గర కూర్చుంటా. మోషే అందుకే మోషే, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీకు విశ్రాంతి కలగజేసేదను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఇక్కడ కాదు, నువ్వు ఉన్నావు నాతో అన్నాడు. మళ్ళీ బెదిరిట్. అయితే జీవ గ్రంథంలో నా పేరు తురిపెట్టు. ఏమి చేస్తున్నావురా నువ్వు? నేను దయ చూపించానని, బట్ ఐ లైక్ ఇట్. నేను నవ్వటం ప్రమాదం అయింది. మంచి మూడ్లో ఉన్నప్పుడు అన్ని మాట్లాడుతున్నావు అంతే ప్రభు, అప్పుడే కదా అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఓకే, సో దయ కలిగింది అన్నావు కదా. సో మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నువ్వు నవ్వకుండా, నువ్వు సంతోషంగా ఉండకుండా, మోషే ఐ లవ్ యూ అని చెప్పకుండా నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళావు అనుకో, నాకు వద్దు. ఓకే వీడేంది బలవంత పెట్టి మరి ప్రేమింప చేసుకుంటున్నాడు మరి దారుణంగా. అంతే ఫాస్టింగ్ అంటే వెళ్ళను, వద్దు. దేవుడు అదే చూస్తాడు మీ దగ్గర. వీడికి నేను కావాలా, అది కావాలా? వీడికి నేనే కావాలి. మోషే సరే ఓకే, నువ్వు వెయిట్ చేసినందుకు, నువ్వు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నందుకు ఇస్తానా? కాదు, నాకు నీ మీద కటాక్షన్ కలిగింది కాబట్టి ఇస్తాను.
ఐ లవ్ యూ. ఓకే, సో ది డీప్ లవ్, ద స్టెడ్ ఫస్ట్ లవ్ ఆఫ్ గాడ్, నా ఎడల, నీ ప్రజల ఎడల నీ ఫేవర్ కలిగినదని దేని వల్ల తెలియబడును? అసలు నువ్వు అనేవాడివి నాతో ఉన్నావని లోకానికి ఎలా తెలిసిద్ది? వాగ్దానంలో వచ్చి బిల్డింగ్లు కడితే ఉన్నామని చెప్తే కాదు, నువ్వు మాతో వస్తే. ప్రజలు ఎందుకు భయపడ్డారు తెలుసా? ప్రభువా, అక్కడ మొత్తం అమోరీలు, కానానీలు, హిత్తీలు, వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడు. అసలు ఎందుకు కలిగాడో తెలుసా దేవుడు? ఒక దూరం చేశారు, దూడ, మందసం, డయాగ్రామ్ చెప్పారు. ఓకే, సో ఒక దూడను పెట్టారు. ఇక్కడ మందసం, కెరూబులు ఉన్నాయి అనుకుందాం. అఫ్ కోర్స్ ఇంకా తయారు చేయలేదు, బట్ దేవుడు మాట్లాడాడు బ్లూ ప్రింట్ అంతా ఈ ముందు అధ్యాయాలు అన్నిటిలో. సో ఇక్కడ ఒక చెక్క డబ్బా, బంగారపు చెక్క. ఓకే, మందసం, ఇక్కడ దూడ. ఏంటి తేడా? బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్. దేవుడికి అదే కోపం వచ్చింది. ఈ దూడ, ఆ మందసం వన్. ఆ మందసం మీద ఉన్న కుర్చీ, కరుణాపీఠం ఎక్కడది? ప్రెజెన్స్ ఏది? నేనేడి? నువ్వు ఆఫ్టర్ ఆల్ దీంతో దాన్ని పోలుస్తావా? ఈ ప్రజలు మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చింది ఆఫ్టర్ ఆల్ ఇదంటావా? ప్రెజెన్స్ కాదా? నేను నీతో రాలేదా? నువ్వు ఇంకొకటి ఆ ప్లేస్లో పెడతావా? నేనొద్దా? అలిగాడు. యు గాట్ మై పాయింట్? నేను కాదంట. సరే నేను రానులే. అలగటంలో మీనింగ్ ఉందా లేదా? వద్దంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్న దేవుడు ఉద్దేశం, ఇదిగో ఐగుప్తు నుంచి మనకు తీసుకొచ్చిన దేవుడు వీడే, దేవుళ్ళు వీళ్ళే. అవునా? నేను ఆఫ్టర్ ఆల్ వీళ్ళకి దూత ఇస్తే చాలు, మోషే దూత పంపించి, నేను వెళ్ళను ప్రభువా, నేను రాను. ప్రెజెన్స్ ఐ వాంట్. నీ ఫేవర్ అంటే ఏంటి? గాడ్స్ ప్రెజెన్స్. నేను ఉంటాను అంటాం. చిన్నపిల్లల ఫేవర్ కాదు. రాజుకి ఎస్తేరు ఎడల అనుగ్రహం చూపెను, ఫరో ఎదుట చూపెను. హూ వాంట్స్? అలాంటి చిన్ని వద్దు. నాకు దేవుడు దృష్టిలో, ఇఫ్ యు ఆర్ ఫేవర్డ్, అప్పుడేమైతే నా ఎడల, నీ ప్రజల ఎడల నీ ఫేవర్ కలిగిందని, నీ కటాక్షం కలిగి ఎలా తెలుస్తుంది చెప్పు? నువ్వు మాతో వచ్చుట వలననే కదా. అలా వస్తే ఏమైంది తెలుసా? అట్లు మేము, అనగా నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. అందరూ వేరు, నేను వేరు. అందరూ మామూలు, నేను ఇమ్మానుయేలు. బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. ఓకే, మీకు అర్థమైందా? సో మీకు లడ్డు కావాలా, ఆయన కావాలా? ఓకే, సో ఆయన ఫేవర్ కావాలంటే ఏం కావాలి? ఆయన ముఖ ప్రకాశం కావాలి, ఆయన ప్రెజెన్స్ కావాలి. నువ్వు ఉండాలి, దీనిలో నువ్వు ఉండాలి. ఈ పెళ్ళిలో నువ్వు ఉండాలి, పిల్లల్లో నువ్వు ఉండాలి, వాళ్ళ కెరీర్లో నువ్వు ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి, పుట్టే వాళ్ళలో ఉండాలి, అక్కడ ఉండాలి, నేను చేసే పనిలో ఉండాలి, ఎవ్రీవేర్. నువ్వు లేనిది నాకొద్దు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫేవర్డ్, అది నిలిచి ఉండదు. అప్పుడు లోకంతో పాటు నువ్వు కూడా ఒకడివి. అదే నువ్వనేవాడివి నాతో ఉన్నావు అనుకున్నావు. మేము ప్రత్యేకింపబడదుము కదా, మేము అలాంటి వాళ్ళం కాదు. ఇప్పుడు ఈ ఊరు ఎవరిది? దేవుడిది. ఈ ఇల్లు ఎవరిది? దేవుడిది. ఈ సేవ ఎవరిది? దేవుడిది. అండ్ హీఈస్ వెరీ హ్యాపీ విత్ యూ. దేవుడు నీతో సంతోషం ఉన్నాడు. యూఆర్ ఎంజాయింగ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. అర్థమవుతుందా? మాకు ఆయన సన్నిధి దూతలొద్దు. ఓకే, నా సన్నిధి దూత నీకు కావాలి ఉండను. ఎవరికి కావాలి?
నీ సన్నిధిలో ఉన్న దోతే నీ మొహాన్ని చూసి వచ్చిన దూత నాకు మొహం చూపిస్తే అది వెలిగినంత మాత్రాన అది డూప్లికేట్ మొహం. వి డోంట్ వాంట్ ఇట్. మాకు ఒరిజినల్ కావాలి. హలో. సో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎడల ఆయన కృప చూపించేవాడై ఉన్నాడు. ఓకే, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత అసలు దేవుడు ఇంత కష్టపడమనలా. మన వాగ్దానమే సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం నొద్దకు చేదు బుద్ధస్తమానము కృప పొందుటకు. ఆయన యేసుక్రీస్తులో ఫేవర్ హీఈస్ ఆల్వేస్ విత్ యూ. అందుకే దేవుడు సకల విధములైన కృపను, ఫేవర్ని విస్తరింప చేయగలడు. ఓకే, సో మీ లైఫ్లో దేవుడు ఏం అవ్వాలనుకుంటున్నాడు? సో 2 Corinthians 8:9 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారు ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ప్రభా అది చేయటానికి నాకు పవర్ ఇవ్వు, ఇది చేయడానికి డబ్బులు, అది ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్, కనెక్షన్ నా. ఓకే, ఏమంటున్నాడు? ఉత్తమమైన ప్రతి పని జరగాలంటే, ఆ పని చేసుకునేవాడు రావాలి. జరగాలనంటే ఏం కావాలి? దేవుడు మీ ఎడల సమస్త విధములైన గ్రేస్, ఫేవర్ విస్తరింపజేయగలడు. ఆయన మొహం ప్రకాశం, ఆయన ప్రెజెన్స్ అన్నిటిలో ఉంచగలడు. ఓకే, ఇందు విషయమై ఇంకా పెద్దలు ఎందుకని మీరు అన్ని విషయంలో ఔదార్య భాగ్యం కలవారగున్నట్లు సకల విధములైన కృపలను దేవుడు మీ ఎడల విస్తరింప చే. సో నీ పిల్లలు హీస్ హ్యాపీ, నీ వర్క్ హీస్ హ్యాపీ, నీ సేవ, నీ పిలుపు అన్నిటిల్లో యు హైలీ ఫేవర్డ్. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫోకస్ ఏంటి? ప్రామిసా? దేవునితో బంధం, దేవుడు హృదయంలో నువ్వు ఉండటం, ఆయన తన హృదయంలో నిన్ను అనుకోవటం ఇస్ ద హైయెస్ట్ ఫేవర్. ఇవ్వాలి అనుకున్నాడు కానీ నిన్ను ఎంచుకున్నాడు. చూసావా? దాట్ ఈస్ గ్రేట్. ఎంచబడేదానికి నువ్వు ఉన్నావు. చూసావా? ఇట్స్ రియలీ గ్రేట్. అప్పుడు నువ్వు స్వాతంత్రించుకున్నట్టు వాగ్దానాలని. సో మోషే అర్థం చేసుకున్నాడు. ఈ ప్రజల్ని వదిలిపెడితే ఎన్నిసార్లు ఆ దేశానికి వెళ్ళారో, కానాన్ దేశానికి వెళ్ళిన తర్వాత అందరూ దేవుడిని మర్చిపోయారు. దేవుడు దీవిచ్చాడు, డబ్బులు వచ్చినాయి, బంగారం వచ్చింది, వెండి వచ్చింది, మొత్తం మర్చిపోయారు. ఎందుకని? వాళ్ళ ఓరియంటేషన్, వాళ్ళ చూపు మొత్తం సంపద, ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్, నాకు చేయి నాకు చేయి నాకు చేయి అని. నేను అసలు వద్దా? ఆహా, మాకు ఇంకో విగ్రహం ఉంది, ఇదే, అలా వెళ్ళిపోవటమే. నేను అనేవాడిని నీకున్నానన్న భయం ఎవరికైనా ఉందా? ఇది అనుకుంటే అయిపోయిద్ది అనేది ఎవరికైనా ఉందా? ఈ వ్యక్తితో దేవుడు ఉన్నాడు. శకునం చూసి మరీ లాభాన్ని తెలుసుకున్నాడు. నీతో ఉన్నాడని, దాన్ని బట్టి నన్ను ఫేవర్ చేశాడని నేను తెలుసుకున్నాను. అర్థమవుతుందా? లేచి నుంచుందాం. సో మనం అడిగినవి ఇవ్వటంలో దేవుడు వెనకాడు, కానీ అవి తీసుకునే ఒక పద్ధతి ఉంది. అది దేవునికి ప్రీతిపాత్రంగా లేదనుకుందాం. ఆయన దృష్టిలో నీకు అది వద్దు అనుకుందాం, నీకు అది వద్దు. ఆయన దృష్టి నీ మీద ఉంది, నీ హార్ట్ మీద ఉంది. ప్రభువా నాకు ఏది కాదు, నీ మార్గం నాకు బయలుపరచు. అప్పుడు దేవుడు అన్నాడు, నేనేంటో తెలుసా? నువ్వు అడగపోయినా ఇస్తా. నేనేంటో తెలుసా? కృప, కనికరం, దయ. ఇవన్నీ మీరు క్రియేట్ చేయలేరు నాలో. నా అంతటా నన్ను పుట్టాలి. నాకు నీ ఎడల కలిగింది ఏం తెలుసా? విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడనే యెహోవా. నువ్వు ఎప్పుడు మంచి మార్గంలో నడవాలి, నువ్వు ఎప్పుడు సత్యంలో నడవాలను, నువ్వు దీవెనలో, క్షేమంలో, అన్నిట్లో నేను అనుకుంటాను. అది నువ్వు తెలుసుకున్నావు, ఇక చూడు అన్నాడు. ఓకే, అప్పుడు నిబంధన చేసుకోలేను. సో ఇప్పుడు దేవుడు వాళ్ళతో చేసుకున్న నిబంధన ఏంటి? నేను మీకు ఇలా ఉంటా ఎప్పటికీ. మోషే టాలెంటెడ్. దేవుడిని వాళ్ళకి అలా పెట్టడం నిబంధన చేసుకున్నాడు. నువ్వెప్పుడు నాకు ఇట్టనే ఉండాలి, సరేనా అన్నాడు. సరే, దారుణం నువ్వు, రైట్. సో ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు ప్రభా. నీ చిత్తం, నీ విల్లింగ్నెస్, నీ ప్రేమ, నీ కృప. నువ్వు మమ్మల్ని అనంతానికి ప్రేమిస్తున్నావు, కానీ మేము ఈ లోక సంబంధమైనవి, మెటీరియల్ థింగ్స్, ఎక్స్టర్నల్ థింగ్స్ చూసి
అసలు నిన్నే వదులు కనుక తండ్రి, వాళ్ళకి నువ్వు ఇచ్చిన నీ వాక్యానికి కృతజ్ఞతలు ప్రభా. నీతో నీ హృదయం, నీ మనసు, నీ ఇష్టం, నీ ప్రెసెన్స్, నీ ఫేవర్ వాళ్ళ జీవితంలో నువ్వు అన్ని విషయాల్లోనూ వాళ్ళతో నువ్వు అనుగ్రహించావు. అది వాళ్ళు గుర్తించినట్లు, నిన్ను కోరుకున్నట్లు. ఇంకా మా జీవితంలో ఏ వాగ్దానం ఆమెనై ఉన్నా అది క్రీస్తులో అయి ఉంది. ఆయననే వాడిని కోరుకున్నప్పుడే ఆ వాగ్దానాలు మళ్ళీ నిజమవుతాయి. ఇలాగనే నువ్వు పెట్టావు. కాబట్టి నువ్వు మాతో ఎల్లప్పుడూ అన్ని వేళలా అన్ని విషయంలో ఉండునట్లు వీళ్ళు నువ్వు నడిపించమని, గొప్ప కృపకి గొప్ప దయకి పాత్రులుగా చేయమని, వాళ్ళ జీవితంలో నీ ప్రెజెన్స్, నీ ప్రత్యక్షత, నీ మహిమ, నీ కరుణ కనపడినట్లుగా చేయమని, దాన్ని బట్టే నువ్వు మాకు దేవుడు అనేది అందరికీ తెలుస్తుంది కనుక, నువ్వు ఉన్నావనేది తెలుస్తుంది కనుక, నువ్వు ఇమ్మానుయేలు అన్నావు, మీకు సదాకాలము తోడే. నువ్వు పరిస్థితులను బట్టి మాతో కాదు, అనంతానికి మాతో మమ్మల్ని ఫేవర్ చేస్తా మాతో ఉన్నావు, ఎప్పుడు మాతో ఉండాలన్నావు కనుక ఆ నీ హార్ట్ వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని, నువ్వు వెతికి కనుగొనలాగిన తండ్రి, నీ కృప కొరకు కనిపెట్టుకొని అది పొందుకొనిలాగిన నీ గ్రేస్ వాళ్ళకి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈవినింగ్ 6:30 ఓకే, ఫాస్టింగ్ ప్రేయర్.